నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎన్నికల ముందు వైజాగ్ దగ్గర ఒక 25 టన్నుల వరకు, 1000 టన్నుల వరకు కొకైన్ వచ్చింది బ్రెజిల్ నుంచి. అది వైసీపీనే తీసుకొచ్చింది, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా డ్రగ్స్ మయమైపోయిందంటూ విపరీతంగా వార్తలు వండి వచ్చారు. తర్వాత ఇప్పుడు చూస్తే ఆ కేసుని క్లోజ్ చేసింది. ఎలా అంటే అది డ్రై ఈస్ట్ అని చెప్పి. మరి డ్రై ఈస్టా కాదా అంటే అసలు వచ్చిన సబ్స్టెన్స్ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోకుండానే మీడియాలో విపరీతంగా ఇలా వైసీపీ పార్టీకి వ్యతిరేకంగానే వచ్చింది అప్పుడు ఈ వార్తలంతా కూడా. అసలు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనక ఎవరున్నారని బోల్డ్ అని కథనాలు వచ్చాయి. అంటే వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. మొత్తానికి వచ్చింది అయితే అది డ్రై ఈస్ట్ అని మొత్తానికి కేసు క్లోజ్ చేశారు. కానీ దాని వలన జరిగిన నష్టం అనేది పూడ్చుకోలేనంత నిజానికి చెప్పడానికి. ఎందుకంటే అప్పట్లో ఒక ఆరోపణ కాదు, ఎన్నో ఆరోపణలు చూసాము. దాంట్లో ఇది కూడా ప్రధానమైనది. ఎందుకంటే డ్రగ్స్ అనేది అన్ని 1000 టన్నులు రావడం అనేది అది ఎవరికి ఊహించలేనిది. మరి మీడియాలో వార్తలు చూస్తే అసలు అంటే దానికి ఏమీ ఆధారాలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి సింపుల్గా ఇప్పుడు కేసు క్లోజ్ అయిపోతే దాని గురించి ఎటువంటి చర్యలు ఉండవా? అసలు ఇలాంటి ఉదంతాలను మనం ఎలా చూడాలంటారు? అదిగో పులి ఇదిగో తోక అని ఒక సామెత ఉంది. అంటే పులి ఉందో లేదో తెలియదు కానీ తోక ఎడ కనిపిస్తూ ఉందని చెప్తారు. మన మీడియా కూడా అట్లాంటిదే సేమ్. ఇంచుమించు మన ఆంధ్రప్రదేశ్లో మీడియా ఏమిటంటే చాలా స్పష్టంగా ఒక పార్టీకి అనుగుణంగా కొమ్ము కాస్తూ ఆ పార్టీ ఏం మాట్లాడినా సరే ఎక్స్ పార్టీ పైన నిందలు, ఆరోపణలు, బురద వేసేయడము, తర్వాత కడుక్కోవడం వాళ్ళ పని. ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్స్కు ముందు వైజాగ్ పోర్ట్లో అది 1000 టన్నుల కొకైను అది ఇది పట్టుబడింది, బ్రెజిల్ నుంచి వచ్చింది, రకరకాల హెడ్డింగ్లు పెట్టి రాశారు. 1,60,000 కోట్ల రూపాయలు వైసీపీకి అందుతుంది దీనివల్ల, ఈ డ్రగ్స్ వల్ల. ఈ డ్రగ్స్ బయటికి వస్తే అసలు దేశమే సర్వనాశనం అయిపోతుంది. ఈ రేంజ్లో కదా ప్రచారం జరిగింది. ఈ రేంజ్లో ప్రచారం జరిగినప్పుడు వీళ్ళు ఏదో వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు తంటాలేవు, వాళ్ళు పడ్డారు కానీ మాకు సంబంధం లేదు అని. కానీ అయితే 3 ఎలా క్రియేట్ చేశారంటే వైసీపీ అనేది ఒక గూండాల పార్టీ, వైసీపీ అనేది రౌడీల పార్టీ, వైసీపీ అనేది దేశద్రోహుల పార్టీ అనే లెవెల్లో క్రియేట్ చేసేసారు. గాంజాయి ఎప్పటి నుంచో గాంజాయి వైజాగ్ పరిసర ప్రాంతాలు, ఒరిస్సా నుంచి గాంజాయి సాగు అనేది చాలా క్వైట్ కామన్ ఆ గిరిజన ట్రైబల్ ఏరియాస్లో. అక్కడి నుంచి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అండతో గాంజాయి వస్తూ ఉంది. కానీ వైసీపీ హయాంలో ఏదో గాంజాయి మయమైపోయింది ఆంధ్రప్రదేశ్, అసలు స్కూల్ పిల్లలకి చాక్లెట్ల కంటే గాంజాయి ఎక్కువ దొరుకుతుంది అనే రేంజ్లో ప్రచారం చేశారు. వైసీపీ ఏం చేసింది, ఈ ప్రచారాలను తిప్పికొట్టడంలో విఫలమైంది. ఎందుకంటే వీళ్ళకు అంత బలమైన మీడియా లేకపోవడం ఒక కారణం కావచ్చు, వీళ్ళకున్న మీడియాలో రాసేదానికి అంత పవర్ లేకంటే టీడీపీ మీడియాకు ఉన్నంత శక్తి వీళ్ళకి లేకుండా పోవడం అనేది ఒక మేజర్ రీజన్. అయితే వీళ్ళు రాసినా పెద్దగా జనం పట్టించుకోవడం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా రాసే పత్రికలు కొంత తేడా ఉంటుంది జనం రిసీవ్ చేసుకోవడంలో. అట్లా 1 కాదు 2 కాదు. ఇప్పుడు ఏమైంది, నిజానికి సిబిఐ రంగంలోకి దిగింది. అంటే 1,60,000 కోట్లు, 25,000 టన్నులు కొకైను అంటే చిన్న విషయం కాదు కదా. సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత వెంటనే తేల్చొచ్చు కదా. ఇంత గ్యాప్ ఎందుకు, ఎప్పుడు పట్టుబడింది ఇప్పుడు తేల్చడం ఎందుకు? వెంటనే తేల్చి అయ్యా ఇది ఏమీ లేదు, ఇది డ్రై ఈస్ట్, దీనికి డ్రగ్స్కి ఏమీ సంబంధం లేదు అంటే అదేమి నెలలు సంవత్సరాలు ఏం పట్టదు కదా. ఒక డ్రగ్ అవునా కాదా తేల్చడానికి ల్యాబ్ రిపోర్ట్స్ మ్యాక్సిమం 1 రోజు, 2 రోజులు, వారము, 10 రోజులు, నెల రోజులు, అందుకంటే ఏం పట్టదు కదా. మరి ఎందుకు తేల్చలేదు అంటే బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల ఇక్కడ చాలా అనుమానాలు వస్తాయి. ఎందుకంటే బీజేపీ కూటమికి అనుకూలంగా ఉండడం వల్ల సిబిఐ వాళ్ళు దాన్ని నానబెట్టారు. సిబిఐకి హెల్ప్ చేద్దామని ఇక్కడ రాష్ట్ర అధికారులు పోయినా కూడా అప్పుడు ఏమి రాశారంటే చూశారా అక్కడ మేనేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డ్రగ్స్ దందాన్ని మేనేజ్ చేయడానికి పోలీసులను పంపించారని కూడా అన్నారు. సరే, ఇప్పుడేమో ఫైనల్గా ఇన్నాళ్ళ తర్వాత మొత్తం అంత కథంతా అయిపోయిన తర్వాత బురదంతా వేసి వీళ్ళు పీక్కోలేక అయిపోయి ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత ఇప్పుడు అయ్యా డ్రగ్స్ లేవు, ఏమి లేవు, డ్రై ఈస్ట్ ఉంది అని తేల్చారు. మరి ఇప్పుడైనా కూడా ఎక్కడైనా టీడీపీ అనుకూల మీడియాలో వార్త వచ్చింది, అయ్యో ఆ రోజు అంతా జరిగిందంతా అబద్ధము, డ్రగ్స్ లేవు వైజాగ్ పోర్ట్లో, అది ఏదో మామూలు ఏదో కెమికల్, అది దానివల్ల ఏమీ ప్రమాదం లేదని ఎక్కడైనా ఏమైనా రాశారా? ఏమీ లేదు. అట్లేం ఉండదు. ఎవరికి వాళ్ళు బురదేసేసి, టీడీపీ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే బురదేసేసి వాళ్ళకున్న సమస్యలను కూడా ఎదుటి వాళ్ళ మీద తోసేసి, వైసీపీ వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే అసలు ఎవరికి ఎకరా భూమి కూడా దక్కదు. ఇంక జగనే స్వయంగా వచ్చి రంగంలోకి దిగి
తన బొమ్మని ఆ సర్వే రాళ్లలో పెట్టేసుకుని లాగేసుకుంటాడు అనే లెవెల్లో ప్రచారం చేశారు. వీళ్ళు ఏం చేశారు, ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వీళ్ళు చేసిన మంచి చెప్పుకోలేకపోయారు, వీళ్ళ నెత్తి మీద పడిన చెడ్డని తిప్పికొట్టలేకపోయారు. ఎందుకు తిప్పికొట్టలేకపోయారంటే వీళ్ళు ఎంతసేపు మేము బటన్ నొక్కుతున్నాము, మాకు ఓట్లేస్తారు జనము, వీళ్ళు ఏదో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తారు, అవన్నీ జనం నమ్మరు, మనకు ఓట్లేసేస్తారు, మనకు పథకాలు ఉన్నాయనే పిచ్చిలో వీళ్ళు ఇరుక్కుపోయి మొత్తం వీళ్ళ మీద జరిగిన దుష్ప్రచారాన్ని మొత్తం జనము పూర్తి స్థాయిలో నమ్మే వరకు వీళ్ళే తెచ్చుకున్నారు. వీళ్ళు తమ ప్రచారం తాము స్కూళ్ళకు చేశారు, మంచి అవి చేశారు, ఇవి చేశారు, ఇసుకలో గవర్నమెంట్కి డబ్బులు తెచ్చారు, మద్యంలో గవర్నమెంట్కి డబ్బులు తెచ్చారు, ఇవన్నీ కొన్ని పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చేసే పని అనేక వివాదాలకు అనుమానాలకు దారితీసే విధంగా చేస్తారు. అట్లా చేయడం వల్ల ఏమైందంటే ఓహో వైసీపీ వాళ్ళంటేనే ప్రమాదకారులు, వైసీపీ వాళ్ళంటేనే డ్రగ్స్ అమ్మేస్తారు, వైసీపీ వాళ్ళంటే గాంజాయి అమ్మేస్తారు అనేసి ఇప్పుడేం గాంజాయి ఏమైనా ఆగిందా? ఎక్కడ ఆగింది? గాంజాయి రోజు పట్టుపడుతూనే ఉంది కదా, మరి మీ హయామే కదా, మీరేమి నిర్మూలించేయాల్సింటారు గాంజాయిని? అసలు ఏమే కానీ ఒక మొక్క కూడా లేకుండా నిర్మూలించాల్సింటారు. ఎక్కడ నిర్మూలిస్తున్నారు? ఎక్కడ నిర్మూలించలేదు. నిన్నగాక మన రాయచోట్లో ఒక టీచర్ను కొట్టి చంపిన కేసులో ఆ పిల్లలకు గాంజాయి అలవాటు ఉందనేది ఒక ఆరోపణ. మరి పిల్లలకు గాంజాయి అలవాటు ఉంటే మీ హయాంలోనే స్కూళ్ళలో ఎందుకు దొరుకుతూ ఉంది గాంజాయి? అంటే మీ వాళ్ళు ఎవరు అమ్ముతున్నారు, మీ హయాంలో ఏమి తగ్గిందని? ఏమీ తగ్గలేదు కదా. మరి ఇంకేమీ తగ్గనప్పుడు మీ దాన్ని ఎవరు రాస్తారు? ఎవరు? ఈరోజు యనమల రామకృష్ణుడు లెటర్ రాస్తే ఎక్కడైనా టీడీపీ మీడియాలో ఎక్కడైనా వచ్చిందే? మామూలుగా అదే విజయసాయిరెడ్డి గారు జగన్ గారి మీద ఒక లెటర్ రాశాడు అనుకో, జగన్ గారు మీ పద్ధతి సరిగా లేదు, పార్టీ మీరు సరిగా నిర్వహించలేదు, ఒక సామాజిక వర్గానికి మీరు మద్దతు ఇస్తున్నారని ఎవరో ఒకరు రాశారు అనుకో జగన్కి ఒక ఉత్తరం. ఎంత పెద్ద బ్యానర్ అయ్యిండేది అది. మొత్తం అదే కదా బ్యానరు, జగన్ని నిలదీత, జగన్ని ఎవరో కాదు, జగన్ కుడిభుజమే విజయసాయిరెడ్డి నిలదీత, వైసీపీలో లుకలుకలు, వైసీపీ పార్టీ నేడో రేపు చీలిపోవడం ఖాయం, ఇది కదా వార్తలు వచ్చేటివి. మరి యనమల రామకృష్ణుడు లెటర్ మీద ఏమి రాశారు, ఏమి ఎక్కడొస్తున్నాయి ఒక వార్త చెప్పండి. ఎందుకు రావడం లేదంటే వాళ్ళ మీద జరిగే ఏదైనా సరే వాళ్ళు మూసేసి వైసీపీ మీద ఎత్తుకొచ్చి బురదేస్తారు. అలాంటి వేసిన అనేక బురదల్లో ఈ డ్రగ్స్ దందా కూడా ఒకటి. ఈ డ్రగ్స్ని ఆ రోజు హైలైట్ చేసి ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా ఏం భయపడతారు? అరే ఇన్ని వేల టన్నుల డ్రగ్స్ దందా ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చేసి జనంలోకి వచ్చేస్తే మా పిల్లలు ఏమైపోతారు? మా పిల్లలు చదువుకుంటారా? వాళ్ళ భవిష్యత్తు ఉందా? వీళ్ళందరూ డ్రగ్ అడిక్ట్స్ అయిపోతే వీళ్ళతో మనం వీళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం కదా, వీళ్ళ కోసం ఎన్ని ఖర్చులు పెట్టి చదివిస్తున్నాం కదా, వీళ్ళంతా డ్రగ్ అడిక్ట్స్గా మారిపోతే మన భవిష్యత్తు ఏమి, మన జీవితం ఏమైపోతుంది, మన కుటుంబం ఏమైపోతుంది అని ఎవరైనా ఆలోచిస్తారు కదా. వైసీపీ మీద వ్యతిరేకత పెరగడానికి ఇంతకంటే కారణం ఏముంది? ఇప్పుడు మరి ఎవరైనా క్లియర్ చేయమనండి చూద్దాం. లేదయ్యా డ్రగ్స్ లేదు, ఏమి లేదు, వైసీపీ వాళ్ళకి ఏమీ సంబంధం లేదు మొర్రో అని ఎవరు చెప్పుకుంటారు? మళ్ళీ వైసీపీ వాళ్ళే చెప్పుకోవాలి వాళ్ళ పత్రికల్లో. ఇట్లా జరుగుతూ ఉంది. ఇది వైసీపీ తన మీద వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడంలో పూర్తిగా విఫలం కావడం. ఎందుకంటే వాళ్ళు ఆ సాక్షి పేపరు, సాక్షి టీవీని సరిగా నడపకపోవడం కూడా ఒక కారణం. దాంట్లో వస్తే ఎవరు నమ్మడం. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు విశ్వసనీయత పేరుతో, మీడియా విలువల పేరుతో కొంత ఒక నాటకాన్ని క్రియేట్ చేసి కొంత డ్రామా సృష్టించి వీళ్ళు రాస్తున్నది నిజమేనేమో అనే డౌట్ వచ్చేలా చేస్తారు. అది వీళ్ళ క్రెడిబిలిటీ, వీళ్ళ సక్సెస్, ఇది వీళ్ళ ఫెయిల్యూర్. ఈ మొత్తానికి వైసీపీ దాన్ని ఆరోపణలు తిప్పికొట్టడంలో ఫెయిల్ అయింది. మీడియా కూడా నైతిక విలువలు అనేది కొద్దిగా కూడా పాటించకుండా ఏది ఏంటనేది తెలుసుకోకుండా వార్తలు వండి వార్చేయడం అనేది మనం ఈ ఉదంతంలో క్లియర్గా చూద్దాం. అంటే ఇప్పటితో ఆగిపోతాయి అనుకోలేము, ఎందుకంటే ఇలాంటి వార్తలు ఎన్నో వస్తూనే ఉంటాయి, వచ్చాయి కూడా. కానీ చేయగలిగింది అయితే ఏమీ లేదు. అందులో ఇవి కూడా ఒకటి అనుకోవాలంతే. చూద్దాం మార్పు ఏమన్నా ఉంటుందేమో ముందు. అంటే ఇప్పుడు కొన్ని కేంద్ర ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటే, కొన్ని సోషల్ మీడియా మీదైనా లేకపోతే ప్రధాన మీడియా మీదైనా ఎటువంటి వార్తలైనా వచ్చేటప్పుడు ఏమన్నా దాని మీద కొన్ని నిబంధనలు పాటించేలాగా ఏమైనా ఉంటే అప్పుడు కానీ మార్పు రాదు. అప్పటి వరకు ఇది ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్. నమస్తే.